ఇది మన టూరిస్ట్ లొకేషన్ కింద పెట్టారు, కానీ ఇది మనకి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ అండి. బాగున్నాయి. లోకల్ అందరినీ చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి పంజాబ్ సింగిల్ మనకి ఇంకెక్కడ కనిపించలేదు. సో చాలా అద్భుతంగా ఉందండి. నాకు ఇందాకే 6కి కొంచెం చెప్పారు, అప్పుడు కూడా చాలా. సో ఇది కూడా మనకి జలియన్ వాలా బాగా సాక్రిఫైస్ అండి. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా సో ఇది కూడా మనకి మొత్తానికి అమృత్సర్లో మనకి ఏదైనా ఫేమస్ అంటే మనకి అది ఓన్లీ గోల్డెన్ టెంపుల్ అండి. దాని తర్వాత మనకి జలియన్ వాలా బాగ్ కూడా ఉంది. అది వెళ్దాం అనుకుంటున్నాం. పార్టీషన్ మ్యూజియం అయితే 6 గంటలకు క్లోజ్ అని చెప్పి ముందు అది కవర్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇది కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ ఇంకేదో కాదు, మహారాజా రంజిత్ సింగ్. సో ఇతనే మనకి గోల్డెన్ టెంపుల్ దగ్గర నేను మాట్లాడడానికి అవ్వలేదు, ఎందుకంటే మరి అక్కడ 6 అనేది బల్లాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఫోటోగ్రఫీ అయితే ఓకే, కానీ వీడియోగ్రఫీ తీయొద్దని చెప్పి నేను లోపల మనం యూజువల్లీ మనం బయట అయితే తీసుకోవచ్చు, ఓన్లీ డీడీస్కి అయితే తీయకూడదు. సో ఇదే మనకి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ. సో ఇతనే మనకి సిక్ ఎంపైర్ని తన ఆధ్వర్యంలోకి తీసుకున్నప్పుడు మనకి అద్భుతంగా మనకి మార్బుల్ కాపర్స్తో రాయితో 1809లో కట్టించడం అయితే జరిగింది. వీళ్ళు కావాలని వీడియో తీస్తారు, వీడియో కట్టుగా వస్తున్నారు. సో చాలా అద్భుతం అంటే ఒక పుణ్యక్షేత్రాల్లో ఉంది. ఇంతమంది భక్తులు నేను ఎక్కడ చూడలేదు. మొత్తం పంజాబ్లో ఎక్కడ ఏంటి మనకి హడావిడి కనిపించట్లేదు అనుకున్నాను, కానీ దిమ్మలు తిరిగిపోయే టూరిస్ట్ అయితే ఉన్నారు. దాదాపు ఒక దేవాలయంలోనే 3 లక్షలు అంటే ఇంకా బయట ప్రాంతం చూడండి, ఆ మాత్రం సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళు అన్నారు మెయిన్ మేము రీజన్గా ఎందుకు వద్దంటున్నామంటే ఈ టిక్టాక్లో వీళ్ళు అసభ్యకరంగా తీసేసేవారు, అందుకని చెప్పేసి వాళ్ళు స్టాప్ చేశారు. కానీ లేకపోతే బ్యూటిఫుల్ అండి. సో ఇది మన టూరిస్ట్ లొకేషన్ కింద పెట్టారు, కానీ ఇది మనకి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ అండి. బాగున్నాయి. లోకల్ అందరినీ చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి పంజాబ్ సింగిల్ మనకి ఇంకెక్కడ కనిపించలేదు. పటియాలో బతిందా చిన్న చిన్న దగ్గర కనిపించారు, కానీ మనకి ఎక్కువ చండీగఢ్లో పెద్ద ఏమి అనిపించలేదండి. మనకి ఎక్కువగా నార్మల్గానే అనిపించింది. సో ఎక్కడైతే మరి మైండ్ బ్లాంక్, అమృత్సర్ మజాక్ అన్నట్టు ఉంది మొత్తం ఇదంతా మార్కెట్. సాయంత్రం పూట కూడా వస్తాను. సో అమృత్సర్ అంతా మెయిన్ ఏంటంటే పీస్నెస్, కామ్నెస్ చాలా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ 6 ఎక్కువగా మనకి కత్తులు ఉన్న ఈ తోటాలు అంటాం కదా, మనకి అవి అయితే ఉన్నాయి. ఇదిగోండి మహారాజా రంజిత్ సింగ్ జీ 1782 1839 AD. సో మనకి లోపల ఉన్న గోల్డెన్ లీఫ్ అనేది మనకి 1830లో కట్టించడం జరిగింది. మిగతాదంతా కూడా మనకి దేవాలయం అంతా 1804 అండి. సో ఇది కూడా మనకి మార్కెట్ సమీపంలోనే రంజిత్ సింగ్ గురుద్వారా, సారాగాహి సాహిబ్ మ్యూజియం ఇవన్నీ కూడా ఒకే ఏరియాలో ఉన్నాయి. మీరు సుమారు 2 రోజులు అయితే అమృత్సర్ సరిపోతుందండి, ఎందుకంటే మీకు దర్శనం అనేది గోల్డెన్ టెంపుల్ అంత ఈజీగా అయిపోతుంది. నేను వాళ్ళని అడిగాను, అడిగితే ఏమన్నారంటే మీకు 10:30 వరకు లోపల ఉన్న గేట్ అనేది ఓపెన్లో ఉంటుంది, 10:30 క్లోజ్ అయ్యి 2:30 ఓపెన్ అవుతుంది అన్నారు. సో మళ్ళీ 2:30కి నేను ఎక్కువజామని లేచి ఒక 6-7 లోపలైనా ఒక 5-6 గంటలైన దర్శనం అయిపోతే చక్కగా అక్కడ నుండి నేను వాక్ బార్డర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మరి ఏందో తెలీదు, అది ఒక 3 కిలోమీటర్లు రేపు నడాల్సిన పరిస్థితి వస్తుందేమో. సో అది కూడా మొత్తం మనకి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ సమీపంలో మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఇక్కడే ఉంది. దీని ఎదురుగానే మనకి పార్టీషన్ మ్యూజియం ఉంది. ఆ పార్టీషన్ మ్యూజియం కూడా వెళ్ళి అక్కడ లోపల ఉన్న ఎగ్జిబిట్స్ అనేవి చూపిస్తాను. ఎందుకంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూ సమీపంలోనే పార్టీషన్ మ్యూజియం కూడా ఉంది. బాగుంది. అమృత్సర్ అంతా కూడా ఇది ఒక రెడ్ స్టోన్తో ఇక్కడ నిండిపోయింది మార్కెట్ మొత్తం. సో ఇదిగోండి అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే మనకి పార్టీషన్ మ్యూజియం అయితే ఉంది. కాకపోతే మనకి పార్టీషన్ మ్యూజియంలో కూడా మనకి ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్ అండి. టికెట్ అయితే తక్కువ రూపాయలు, నేను వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఫోటోగ్రఫీ అనేది స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పారు. మనకి టైమింగ్స్ అనేది ఇక్కడ ఇదిగోండి 10 AM to 5:30 PM, క్లోజింగ్ టైం 6 PM. ఇండియన్ టికెట్ ప్రైస్ అయితే 10 రూపాయలు, ఫారెన్ టికెట్ అయితే 250. ఇది ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్, వీల్ చైర్ యాక్సెసిబుల్.
చా ఇక్కడ వరకు వచ్చి లోపలికి అయితే వెళ్ళాను కానీ మొత్తం మనకి ఇండియా పాకిస్తాన్ సంబంధించిన పోర్షన్స్ అన్నీ కూడా మనకు తెలియజేశారు. కానీ ఇక్కడ కూడా బ్యాడ్ లక్, మనకి ఫోటోగ్రఫీ అనేది లోపల అలౌడ్ లేదు. సో ఇదైతే మీ ఎటర్నల్లోకి యాడ్ చేసుకోండి. నేను కేవలం ఇదంతా అట్లీస్ట్ బయట భాగం ఎందుకు తీస్తున్నానంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు చక్కగా వచ్చి మీరు ఈ మ్యూజియాన్ని కూడా వీక్షించాలని చెప్పి నేను ఇదంతా తీస్తున్నాను, కనీసం బయట భాగమైనా. చూడండి, అది మనకు దర్శనం, అది నేనైతే చేసుకుంటాను. నాకు ఇంకా టైం అనేది మనకి 2:30కి దర్శనం అనేది మంచి దర్శనం అన్నారు చాలామంది. సో మనకి ఇదిగోండి రాజులది, జవాన్లది కూడా అక్కడ ఉంది. చాలా అద్భుతం అండి. మనకి పంజాబ్లోనే నేను ఇటువంటి అద్భుతాలన్నీ చూస్తున్నాను. వెరీ బ్యూటిఫుల్. సో అంబేద్కర్ స్టాచ్యూ కూడా అక్కడే ఉంది. మొత్తం దేవాలయం అంతా గూజ్ బంప్స్ అనండి, మరి ఇంకేం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఇంక మరి నాకైతే కన్నీరు రాగలేదు, అంత అద్భుతం. ఎంత జనం అంటే అసలు లక్షలు ఎక్కడ చూసినా జనం 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 జనం. చాలా బ్యూటిఫుల్ అండి. నాకు అది వారణాసిలో మనం అనుకుంటాం కానీ 6 ప్రపంచవ్యాప్తంగా, 6ఏ కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి అద్భుతమైన దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు. సో ఓన్లీ గుర్తుపెట్టుకోండి, లోపలికి వెళ్ళే ముందు స్కార్ఫ్ ఒకటి వేసుకోవాలి. స్కార్ఫ్ నేను వేసుకున్నాను కదా, అటువంటిది ఒకటి తగిలించుకోవాలి. కాలు అనేది కడుక్కోకుండా లోపలికి వెళ్ళకండి. సో అది అక్కడ కనిపిస్తుంది మహారాజా రంజిత్ సింగ్. సో ఇది కూడా మనకి జలియన్ వాలా బాగ్ సాక్రిఫైస్ అండి. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా మొత్తం అంతా కూడా మనకి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి సాక్రిఫైస్, ఫ్రీడమ్ ఫర్ సాక్రిఫైస్. సో ఆ వార్లో ఎవరైతే పాల్గొన్నారో, మరణించారో వాళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ చక్కగా రాశారు. సో అక్కడ ఒక జ్యోతి ఉంది చూసారా, అది ఎటర్నల్ ఫ్లేమ్. బ్యూటిఫుల్. ఏంటి గోల్కి అసలు మాట్లాడినెవరు మాట్లాడలేవు. అక్కడ పక్కకి మరి జనం అంత విపరీతంగా ఉన్నారండి. మనకి అంత ఫ్రీడమ్ ఫైటర్ సాక్రిఫైస్గా గుర్తించి అది చక్కగా అయితే అక్కడ పెట్టడం అయితే జరిగింది. లోపలికి అయితే వెళ్తాను, అది మాకు అక్కడ ఉంది కదా, అది అయితే మనకు ఉంటుంది మెయిన్. సో మనకి చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి. మనకి ఇది శివ దేవాలయం. ఇది శివాలయం తర్వాత నుండి మళ్ళీ ఇంకా యువతల పక్క మనకి ఆ హోలీ రివర్ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ అండి. సో ఇదిగోండి ఇక్కడ వరకు అయితే మనకి అలౌ చేశారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అబ్బా హర మహాదేవ. చూసారా కాలు ఉన్నాయి, చూసారా కాలు. ఇక్కడ మనకు శిరాల మీద వెళ్ళి మనకి శివయ్యకి అభిషేకం జరుగుతుంది. సో చాలా అద్భుతంగా ఉందండి. నాకు ఇందాకే 6కి కొంచెం చెప్పారు, అప్పుడు కూడా చాలా కీలకాలంగా మనకి ఎలా పడితే అలా వీళ్ళ మత ఆచారాల విరుద్ధంగా చాలామంది తీశారు ఈ వీడియోస్. సో దానివల్ల ఎవరికి వీడియోగ్రఫీ అనేది అలౌ చేయట్లేదు. సో నేనైతే చెప్పాను, నా ఉద్దేశం ఏంటంటే నాకు నెగిటివ్ ఇంటెన్షన్ ఏవి లేవు. చక్కగా అందరినీ రమ్మని అద్భుతమైన పిల్గ్రిమేజ్ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ అమృత్సర్ అని చెప్పడమే నా ఉద్దేశం అని చెప్పాను.